అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. దేశంలోని మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు ఆగ్రాలో తాజ్ మహల్ పర్యాటక రంగంలో అగ్రగామిగా ఉండేది. ఇప్పుడు దాని రికార్డును అయోధ్య బ్రేక్ చేసింది. అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు దేశీయంగానే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శించేందుకు తరలివస్తున్నారు. ఆలయం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే తాజ్ మహల్ రికార్డును అధిగమించింది. ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించే ప్లేస్ ఆగ్రాలోని తాజ్ మహల్. విదేశాల నుంచి భారీ సంఖ్యలో తాజ్ మహల్ ని సందర్శిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు తాజ్ మహల్ కంటే అయోధ్యని ఎక్కువ మంది సందర్శిస్తున్నారు. తాజాగా దేశ విదేశాల నుంచి ఎక్కువ మంది సందర్శించిన ప్రాంతం అయోధ్యగా నిలిచింది. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ మధ్య అయోధ్యను సందర్శించిన దేశీయ పర్యాటకుల సంఖ్య 13 కోట్ల మంది కాగా 3153 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ వెల్లడించింది. అదే సమయంలో తాజ్ మహల్ ను 12.51 కోట్ల మంది సందర్శించారు. ఇందులో దేశీయ అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు. అంటే ఆగ్రా కంటే అయోధ్యని ఎక్కువ మంది సందర్శించారు. మొత్తంగా యూపీలోని ఆయా పర్యాటక కేంద్రాలను జనవరి సెప్టెంబర్ మధ్యకాలంలో 47 కోట్ల మంది టూరిస్టులు సందర్శించారని తెలిపింది. ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్టు మంత్రి జైవీర్ సింగ్ పర్యటించారు. అయోధ్య తాజ్ మహల్ తో పాటు వారణాసి 6.2 కోట్ల మంది స్వదేశీ పర్యాటకులతో పాటు 1.84 లక్షల మంది విదేశీ సందర్శకులు ఆకర్షించింది. ప్రయాగరాజ్ 4790 మంది విదేశీయులతో సహా 4.8 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారు. కృష్ణుడి జన్మస్థలమైన మధురలో 6.8 కోట్ల మంది సందర్శకులు వచ్చారు. ఇందులో 87,229 మంది అంతర్జాతీయ పర్యాటకులు ఉన్నారు. మీర్జాపూర్ లో కూడా 1.18 కోట్ల మంది సందర్శకులు వచ్చారు. తాజ్ మహల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తూ ఉండగా దేశీయ టూరిస్టుల సంఖ్య మాత్రం తగ్గింది. 2022-23లో అంతర్జాతీయంగా వచ్చే వారి సంఖ్య 26.84 లక్షల నుంచి 2023-24 నాటికి 27.7 లక్షలకు పెరిగింది. అయితే దేశీయ పర్యాటకుల సంఖ్య 1.93 లక్షల మేర తగ్గింది.